10,000 కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి ఏదో పోయినాయి ఒకటి పోయింది ఇటు పోయింది అటు పోయిందని చెప్పేవారికి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ప్రజలకు సంక్షేమానికి సంబంధించి వారి అభివృద్ధికి సంబంధించి మేము తీసుకున్న ప్రతి రూపాయి, మా ప్రభుత్వం సేకరించిన ప్రతి రూపాయి ఈ బాండ్స్ ద్వారా ఎవరి గురించి తీసుకున్నాము? ప్రజా సంక్షేమం, రైతుల సంక్షేమానికి సంబంధించి, వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి సంక్షేమ పథకాల్లో ప్రధానంగా రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రతి రూపాయిని ఉపయోగించుకోవటం జరిగింది. నేను ఒక మాట వారిని అడగదలుచుకున్నాం. ఈరోజు బాండ్స్ ద్వారా ఇంట్రెస్ట్ మాకు 9.35% అయితే వారు కాళేశ్వరం సంబంధించి బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకున్నారు. ఎంతకి? 10.9%. ఎక్కడి నుంచి? ఆర్ఈసి, పిఎఫ్సి, కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ నుంచి 10.9%కు వారు తీసుకున్నారు. అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తోని నిధులు సమకూర్చి ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని మేము ఆలోచన చేస్తే, అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా వారి ప్రభుత్వంలో ఎంత ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ పెట్టి నిధులు తీసుకొచ్చి మరి ఏ ప్రాజెక్టు ఉపయోగించుకుంటారో మనం అందరం చూసినా. ప్రాజెక్ట్ నడుస్తూ ఉందో లేదో, కూలిపోయిందో మీరు అందరం కూడా స్పష్టంగా కనబడతాం. ఆ క్రమంలో కూడా ఈరోజు మరొక మారు చెప్తా ఉన్నాం. టీజీఐఐసికి డిపాజిటెడ్ అమౌంట్ 8,476 కోట్లు డిపాజిట్ అయితే, రుణమాఫీ విషయంలో 2,146 కోట్లు. ఇది ప్రజా సంక్షేమం గురించి కాదా? రైతుల గురించి కాదా? టీజీఐఐసి డిపాజిటెడ్ అమౌంట్ ఇప్పటి వరకు 8,476 కోట్ల రూపాయలు. దీన్ని ఉపయోగించుకోవటం ప్రత్యేకంగా రైతుకు సంబంధించిన సంక్షేమం, రైతన్నను కాపాడాలనే ఒక ఆలోచనతో రుణమాఫీ విషయంలో 2,146 కోట్ల రూపాయలు, రైతు భరోసా కింద 5,463 కోట్ల రూపాయలు, సన్న బియ్యానికి సంబంధించిన బోనసు 947 కోట్ల రూపాయలు, మొత్తం 8,557 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకున్న బాండ్ రూపేణ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే కార్యాచరణ చేసుకుంటూ పోతూ ముందుకు నడుస్తూ ఉన్నామైనా. ఇది రైతులకు మేలు చేయొద్దామంటారా, చేయమంటారా? అసలు రైతు సంక్షేమాన్ని వారు ఆలోచన చేస్తున్నట్ట, చేయనట్ట? డిసెంబర్ నెల మాసంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు స్పష్టంగా కూడా రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి, బోనస్కు సంబంధించి ఏ నెల ఏ విధంగా రైతుకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఉపయోగించుకోవటం జరిగిందో నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వారు చెప్పారు, ప్రభుత్వ భూమికి సంబంధించిన సేకరణ చేసినప్పుడు, పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు, ప్రత్యేకంగా ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే, భూమి సేకరణ చేస్తే పట్టా పాస్బుక్లు లేకుండా ఏ విధంగా వీరికి మార్పిడైంది? వారు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, సంతోషం. వారి హయాంలో అనేక ల్యాండ్ అక్విజిషన్స్ కార్యక్రమాలు అయినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంతఃపూర్వకం కూడా మరి ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించి, అదేవిధంగా భూసేకరణకు సంబంధించిన ప్రొసీజర్స్ పాలసీ పరంగా ఏ విధంగానే మేమైతే మార్పు చేయలేం. ఇప్పటివరకైతే భూసేకరణకు సంబంధించి పరిశ్రమలకు ఇవ్వాలి, పారిశ్రామిక ఏర్పాటు చేయాలని
ఈరోజు రెవెన్యూ నుంచి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ల్యాండ్స్ మార్పిడి జరిగినప్పుడు ఒక జీవో ఇస్తారు. క్యాబినెట్లో నిర్ణయం అయిన తర్వాత ఒక జీవో ఇవ్వటం జరుగుతుంది. తర్వాత తదుపరి ఆ సంబంధిత కలెక్టర్స్ ప్రొసీడింగ్స్ ఇస్తారు. ఆ ప్రొసీడింగ్స్ ద్వారా టీజీఐఎస్కి ఆ ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది. పాస్బుక్లు ఉండవు. వాళ్ళప్పుడు పాస్బుక్లు లేకుండా మేము వచ్చినప్పుడు పాస్బుక్లే వచ్చినాయి అంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా వారు ఇవ్వలే. ఎన్ని ఇవ్వలే? 2015, 2016, 2021, 2017. అదేవిధంగా ఫార్మాసిటీ వాళ్ళే ల్యాండ్ అక్విజిషన్ చేశారు కదా, వాళ్ళే రెవెన్యూ నుంచి ల్యాండ్స్ టీజీఐఎస్సి ట్రాన్స్ఫర్ చేయించారు కదా. మరి ఎన్ని సందర్భాల్లో పాస్బుక్లు ఇచ్చారు వీరు? అసలు పాస్బుక్లు అనేది టీజీఐఎస్సికి ప్రొసీజర్ పరంగా వచ్చేది ఉండదు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడైతే వారు ఆక్షన్ చేసి డబ్బులు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ రోజు అనేక సందర్భాల్లో పర్యావరణం గురించి మాట్లాడలే. ఇప్పుడు పర్యావరణం వచ్చింది వాడడం. ఒకవైపు ఏమో మేము మూసీ నది గురించి పర్యావరణాన్ని కాపాడాలి, ప్రవహిస్తూ ఉన్న నీరు స్వచ్ఛగా ఉండాలి అని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే అది వద్దంటారు. ఇంకోవైపు ఎస్యు అని పేరు చెప్పి ప్రభుత్వ భూమిపై అక్కడ రాబోయే కాలంలో ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ చేసి అక్కడ కంపెనీస్ తీసుకురావాలి, తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించాలంటే పర్యావరణం గురించి మాట్లాడతారు. అసలు మీ స్టాండ్ ఏంది? మీ ఆలోచన ఏంది? మీ ఉద్దేశం ఏంది? మూసీ నది ప్రక్షాళన చేయాలంటే మూసీ నది ప్రక్షాళన ఎందుకు? పర్యావరణానికి సంబంధించిన అంశం విషయంలో ఏదైతే వారు మాట్లాడుతూ ఉన్నారో ఆ పర్యావరణానికి సంబంధించిన అంశం విషయంలో మూసీ నది ప్రక్షాళన చేద్దాం, భాగ్యనగరం కాదు మొత్తం హైదరాబాదు యావత్ చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన నదికి సంబంధించిన ప్రక్షాళన చేద్దామంటే వద్దు, మాకు పర్యావరణం అవసరం లేదు, దాని విరుద్ధంగా పోరాటం చేస్తామని పోరాటం చేశారు. ఇంకో ప్రక్కన మేము ముఖ్యమంత్రి గారు అక్కడ పరిశ్రమలు కానీ ఈరోజు మరొక నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేసుకోవాలి, తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తే అది కూడా వద్దంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఆ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంబంధించి దాదాపు 400 ఎకరాలు, ఆ 400 ఎకరాలకు సంబంధించి ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఐటీ రిలేటెడ్ కంపెనీస్ కానీ ఫినాన్షియల్గా ఈరోజు రిసోర్స్ సెంటర్స్గా ఉన్న అనేక ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో రాకపోతే లక్షలాది మంది ఈరోజు అక్కడ ఉపాధి పొందుతూ ఉద్యోగాలు చేస్తూ నడుస్తూ ఉన్న ఒక వైనం ప్రత్యేకంగా కనబడతా ఉంది. రెండవది నాలెడ్జ్ పార్క్. నాలెడ్జ్ పార్క్లో కూడా 300 ఎకరాల పై చిలుకు ల్యాండ్కు సంబంధించి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ 2 సిటీస్ను కూడా 2 ప్రధానమైన ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ హబ్స్గా డెవలప్ చేస్తే లక్షలాది మంది దాదాపు ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన